వైసీపీ సీనియర్ మోస్ట్ లీడర్గా బొత్స సత్యనారాయణ ఉన్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో 1980 దశకంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారి విజయనగరం జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి అందుకున్నారు. జిల్లాలో సీనియర్ అయిన సాంబశివరాజు శిష్యుడిగా బొత్స కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. మొదట్లో ఎన్నికల్లో పోటీకి టికెట్ దక్కలేదు. తొలిసారి ఎంపీగా బొబ్బిలి నుంచి బరిలో దిగి గెలిచిన బొత్స వైఎస్ఆర్కి ముఖ్య అనుచరుడిగా ఉంటూ జిల్లాలో తన హవా చాటారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో మంత్రిగా, పీసీసీ చీఫ్గా పనిచేసిన బొత్స విభజన ఏపీలో కూడా ఎక్కువగా తగ్గాలో తెలుసుకున్నారు. ఆ విధంగా ఆయన వైసీపీలో చేరి 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ప్రస్తుతం కేబినెట్ ర్యాంకుతో శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు. బొత్సది రాజకీయంగా అతిపెద్ద కుటుంబం అనే చెప్పాలి. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి ఎంపీగా 2007లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. అలాగే 2009లో కొత్తగా ఏర్పాటైన విజయనగరం ఎంపీ సీటుకు ఆమె పోటీ చేసి గెలిచారు. బొత్స తమ్ముడు అప్పల నరసయ్య 2009, 2019లో విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయంగా కొనసాగుతున్నారు. బొత్స మేనలుడు మజ్జి శ్రీనివాస్ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు. మరో బంధువు బెల్లాన చంద్రశేఖర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేసి 2019లో విజయనగరం ఎంపీ వైసీపీ తరపున గెలిచారు. ఇక బొత్స బంధుగణమంతా రాజకీయంగా పదవులు అందుకున్న వారే. ఇప్పుడు బొత్స కుటుంబం నుంచి కొత్త తరం రాజకీయాల్లోకి వస్తోంది. బొత్స కుమార్తె డాక్టర్ అనుష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఏపీలో స్థానిక ఎన్నికలకు నగారా మోగుతోన్న వేళ బొత్స కుమార్తె రాజకీయం గురించి సంచలన ప్రకటన చేశారు. తన కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాజకీయంగా ఆమె చురుకుగా తిరుగుతున్నారు. వైసీపీ తరపున పోరాటాలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకొని పార్టీ నాయకులతో అడుగులు వేస్తున్నారు. బొత్స నుంచే రాజకీయ పాఠాలు కూడా ఆమె నేర్చుకున్నారు. జెడ్పీ చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికల విధానంలో జరుగుతాయి అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడితో పాటు బొత్స కుమార్తె అన్న ట్యాగ్ లైన్తో అనూష బరిలోకి దిగుతున్నారని అంటున్నారు.